నా పేరు మంజు. నేను ఈ కమ్యూనిటీకొచ్చి ఎగ్జాక్ట్‌లీ ఇట్స్ బీన్ 10 ఇయర్స్ 1 మంత్ అవుతుంది. ఫస్ట్ 6 మంత్స్‌లో నేను 22 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. 22 కేజెస్ వెయిట్ లాస్ అవ్వకముందు నాకు కూడా చాలా గట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా సఫర్ అయ్యేదాన్ని. బ్యాడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ గట్, లీకీ గట్ అనమాట. అంటే తినగానే వాష్‌రూమ్‌కెళ్ళిపోవటం, ఏది తిన్నది ఒంటికి పట్టకపోవటం, అంటే ఏది తిన్నా, పాలు తాగినా, టమాటా తిన్నా, మష్రూమ్ తగిలినా విపరీతమైన స్టొమక్ పెయిన్ వచ్చేయడం. ఎందుకంటే బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను పర్సనల్‌గా ఇట్లా సఫర్ అవుతూ ఉండేదాన్ని. గట్ కరెక్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని కమ్యూనిటీకి వచ్చాక అర్థమైంది. గట్ కరెక్ట్ చేసుకుంటేనే మీకు వెయిట్ లాస్ కానీ ఏదైనా జరుగుతుంది. సో కొంతమంది బెస్ట్ న్యూట్రిషన్ తీసుకుంటారు కానీ గట్లో మంచి బ్యాక్టీరియా లేకపోతే తీసుకున్నట్టు వేస్ట్ అయిపోతుంది కానీ వాడికి రిజల్ట్ అనేది ప్రాపర్గా ఉండదు. స్టిల్ ఇంకా బ్యాడ్ ఫుడ్ మీద క్రేవింగ్స్ ఉంటాయి. మన మైండ్ మీద కంట్రోల్ ఉండదు. బికాజ్ గట్ స్టొమక్ యాక్ట్స్ లాగే సెకండ్ బ్రెయిన్. మీరు బ్రెయిన్తో ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం కాదు, మీ పొట్టతో ఆలోచిస్తున్నారు. మీ పొట్ట మిమ్మల్ని లాగేస్తుంది. ఆ రాంగ్ ఫుడ్ ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పి, చిప్స్ ఇవ్వండి, బయట బోండాలు, జిలేబీలు ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకు రాంగ్ ఫుడ్ అట్రాక్ట్ చేస్తుంది అంటే మీ గట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని మైక్రోబయం అంటారు. అది చాలా రాంగ్ అట్రాక్షన్ చేసేస్తుంది. అందువల్లే మీరు సిన్సియర్గా బాడీకి మంచి ఫుడ్ ఇద్దామన్నా ఇవ్వలేకపోతారు. మీకు ఎడ్యుకేషన్ ఉన్నా ఫాలో అవ్వలేకపోతారు. సో ఇవాళ దానికి రిలేటెడ్గా మనం ప్రోబయాటిక్స్ టాపిక్లో ఫస్ట్ మన బాడీలో ఏముందో చూద్దాము. మన బాడీలో అందరికీ తెలుసు బోన్స్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి, బ్లడ్ ఉంటుంది, స్కిన్ ఉంది, ఇట్లా చెప్తారు. ఆర్గాన్స్, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. కానీ వీటన్నిటి చుట్టూ ఏముందంటే ట్రిలియన్స్ ఆఫ్ 70% హ్యూమన్ సెల్స్ చుట్టూ మైక్రోబయోమ్ ఉంది. అంటే 10 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, అంటే లక్షల కోట్ల కణాలు, స్మాల్ క్రిములు. మన స్కిన్ కాదు, స్కిన్తో పాటు హ్యూమన్ సెల్స్తో పాటు కొన్ని మైక్రోబయోమ్, కొన్ని ఫారెన్ పార్టికల్స్, కొన్ని బ్యాక్టీరియాలు మైక్రోబయోమ్ ఉన్నాయన్నమాట. సో మన బాడీని అన్డిస్కవరీ కంట్రీ అంటారనమాట. అంటే కనిపెట్టలేము ఏది ఎక్కడుంది, ఏ బ్యాక్టీరియా ఎక్కడుంది, ఏ ప్రాబ్లం ఎక్కడుంది, ఏది ఎలా ప్రాసెసింగ్ చేస్తుంది. మనం కంటికి కనిపించిందల్లా తింటాము కానీ అది లోపలికి వెళ్ళి పొట్టలో రకరకాల బ్యాక్టీరియాస్, అన్డిస్కవరీ కంట్రీ చాలా పెద్దదిగా తయారవుతుంది. సో వాట్ ఈస్ మైక్రోబయోమ్? దానికన్నా ముందు మన హ్యూమన్ బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. డైజెస్టివ్ సిస్టమ్ అంటే మౌత్ నుండి యానస్ వరకు ఫస్ట్ మనం తిన్నది చూ చేయాలి. మౌత్ ద్వారా సెలైవా గ్లాండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈసోఫాగస్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ చేయాలి, స్టొమక్లోకి వెళ్తాయి. అంటే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయాలి, డైజెషన్ చేయాలి, మెటబాలిజం చేయాలి. బాడీని, ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి కార్బ్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని డివైడ్ చేసి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో సపరేట్ చేస్తూ మొత్తం మెటబాలిజం చేశాక డైజెషన్ అయ్యి, ప్రాసెసింగ్ అయ్యి, ఎక్స్క్రీట్ అవ్వాలి. వేస్ట్ అంతా, వాటర్ వేస్ట్ని యూరిన్ ద్వారా, ఫుడ్ వేస్ట్ని స్టూల్ ద్వారా బయటికి పంపించాలి. సో లాంగ్ సిస్టమ్ అంటారు. లార్జెస్ట్ ట్రాక్ ఏంటి? డైజెస్టివ్ ట్రాక్. మౌత్ నుండి యానస్ వరకు, పై నుండి కింద వరకు మొత్తం కనెక్టివిటీగా. ఈ డైజెస్టివ్ ట్రాక్లో మన ఫుడ్తో పాటు, వాటర్తో పాటు ఏమేమి పంపిస్తున్నాం తెలుసా? మనకు తెలియకుండా బోల్డ్ అని బ్యాక్టీరియాలు, క్రిములు, జర్మ్స్. ఎగ్జాంపుల్, సుమిత్ సార్ లాస్ట్ టైం ఒక వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్లో చెప్పారు. ఒక కట్ చేసిన టమోటా, మనం లేడీస్ అంటే చాలా స్మార్ట్, యాపిల్ సగం పక్క పాడైపోతే సగం తీసేసి ఇంకో సగం తింటాం. అంటే ఈ సగం వైపు స్ప్రెడ్ అవ్వవా బ్యాక్టీరియాస్? సేమ్ టమాటా కూడా ఒక పాడైపోయిన వెజిటబుల్ బౌల్లో నుండి పాడైన వరకు పడేసేసి మంచిగా ఉన్నాయి అనుకుని తీసుకొని వండుతాం. దాని నుండి బ్యాక్టీరియా రావట్లేదా? ఉల్లిపాయ పైన నల్లగా ఫంగస్ ఉంటుంది, దాని నుండి రావట్లేదా? అట్లా మనం వండే వాటి నుండి, మన పాత్రల నుండి, మన చేతుల నుండి, మన గాలి నుండి మనం బయటకు వెళ్తున్నాము. సెన్సరీ ఆర్గాన్స్, కళ్ళల్లో నుండి, చెవులు, ముక్కు, టచ్ చేసిన ప్రతి దగ్గర క్రిములు ఉంటాయి. అందుకే మనం ఏ వస్తువులైనా ఇట్లా పైనుండి కాకుండా ప్రతిదీ వాష్ చేసి వాడుకోవటం, హైజీన్గా ఉండటం, ఇవన్నీ. సో మనం ఫుడ్ ద్వారా, మౌత్ ద్వారా బోల్డ్ అని క్రిములు లోపలికి పంపించేస్తున్నాం. ఈ పంపించాక ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే బాడీ ఎప్పుడు బ్యాడ్ ఫుడ్ అడుగుతుంది. బ్యాడ్ ఎప్పుడు డామినేట్ చేయాలని చూస్తుంది. బ్యాడ్ తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. మనం ఏ విషయాలైనా నెగిటివ్ తొందరగా తీసుకుంటాం, పాజిటివ్ చాలా తక్కువ మంది తీసుకుంటాం. నెగిటివ్ ఏం చేస్తుందంటే ఆల్వేస్ ఒక కేజీ చిప్స్ తింటూ ఉంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. పిండి పదార్థాలు, అన్నం కానీ, గుడ్ ఫ్యాట్స్ కదా, సారీ, బ్యాడ్ ఫ్యాట్స్ కానీ, షుగర్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, స్వీట్స్ కానీ, ఎన్ని తింటే అది తీసేసుకుంటుంది. దానికంటూ కంట్రోల్ ఉండదు. ఎందుకంటే లోపల బ్యాడ్ అడుగుతూ ఉంటుంది ఎంతైనా. మీరు గుడ్ తినండి, ఒక మంచి హెల్తీ ఫ్రూట్ కానీ, ఒక క్యారెట్ కానీ, ఒక యాపిల్ కానీ, ఒకటి రెండు మ్యాక్సిమం, మూడోది ఇంకా తీసుకోదు. ఎందుకంటే స్టొమక్ చెప్పేసింది, యువర్ స్టొమక్ ఈస్ ఫుల్, నాకు చాలు, గుడ్ ఇచ్చింది, ఇంకా ఆపేయమని మన బాడీ సైన్ చేస్తుంది. కానీ బ్యాడ్ కట్ల సిగ్నేచర్ ఉండదు, ఎందుకంటే బ్యాడ్ తీసుకుంటూనే ఉంటుంది. మీ బాడీలో చెడు క్రిములు ఉన్నప్పుడు మీకు చెడు ఫుడ్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది అర్థం చేసుకోండి. సో మన బాడీలో బ్యాక్టీరియాస్ 2 టైప్స్ ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్. కావాలి, బ్యాడ్ కొంచెం ఉండాలి, గుడ్తో ఫైట్ చేయాలి, బ్యాడ్ని క్లీన్ చేయాలంటే కూడా మినిమం బ్యాడ్ బ్యాక్టీరియా ఇవ్వాలి. కాకపోతే టూ మచ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయంటే
అది డేంజర్ అనమాట. ఆల్వేస్ మొత్తం మంచి ఉన్నా కానీ ఆ మంచికి విలువ ఉండదు అంటారు కదా, కొంత బ్యాడ్ బ్యాక్టీరియా ఇవ్వాలి బాడీలో. సో చూసారా మన బాడీలో మన పొట్టలో ఎన్ని క్రిములు ఉన్నాయో, ఎన్ని రకాల జీవులు ఉన్నాయో, ఫంగస్, ఆల్గే, వైరస్లు, బ్యాక్టీరియాలు, వీటన్నిటి ఫైట్ చేయడానికి మనం హాస్పిటల్కి కలిసి యాంటీవైరల్, ఇన్ఫెక్షన్స్, యాంటీ బ్యాక్టీరియల్, అంటే యాంటీ అంటే ఆపోజిట్, వీటన్నిటికీ ఆపోజిట్గా జరిగే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని ఏమవుతుందంటే రకరకాల పస్ ఫామ్ అవటం, చీమ్ పట్టడం, గెడ్డలు కట్టడం, ఎక్కడైనా అది స్టొమక్లో కాదు, గాల్ బ్లాడర్లో కాదు, ప్యాంక్రియాస్ కాదు, లివర్ కాదు, కిడ్నీస్లో కానీ, ఇట్లా మేజర్ ఆర్గాన్స్లో ఎక్కడ వేస్ట్ నిలువుండిపోతే ఆ వేస్ట్లో మీకు అన్నెసెసరీ స్టోన్స్ కానీ అన్నెసెసరీ వేస్టేజ్ అనేది తయారవుతుంది అనమాట. దీనికి మనం రకరకాల రీజన్స్ చెప్తాం. వాటర్ తాగకపోవడం వల్ల వచ్చింది, లేకపోతే టమోటా పాలకూర తినడం వల్ల వచ్చింది. సో అసలు అసలు లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అన్నీ మిస్టేకే. వాటర్ టైప్ తీసుకోపోవటం, స్లీప్ కరెక్ట్గా నిద్రపోయినా వేస్ట్ తయారవుతుంది, బాడీలో వేస్ట్ క్లీన్ అవ్వదు, వాష్రూమ్ కరెక్ట్గా వెళ్ళకపోయినా, ఫైబర్ సరిగా తీసుకోపోయినా, మనం ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాలో తిరుగుతున్నా కానీ, అంటే అన్హెల్దీ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ చేయకపోయినా కానీ, బ్యాలెన్స్ డైట్, గుడ్ ఫుడ్, క్లీన్ ఫుడ్ తినకుండా ఎక్కువ మాడిపోయినాయి, నల్లగా ఉన్నాయి, నూనెలో కాచినాయి, ఎక్కువ షుగరు, ఎక్కువ స్వీట్స్, ఇలా తిన్నా కానీ బ్యాడ్ స్టోర్ అయిపోతుంది. మెయిన్ ఇన్సులిన్ హార్మోన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటిక్ అవుతారు. సో ఇప్పుడు అసలు అది డయాబెటిక్ అనేది చాలా కామన్ అయిపోయింది, కానీ అదన్నిటికీ మూల కారణం మన డైజెషన్ సిస్టమే. డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే విపరీతమైన గ్యాస్ట్రిక్ బయటికి రావటం, లేకపోతే బ్లోటింగ్ ఇష్యూస్, ఇవన్నీ అన్నీ ఉంటాయి అనమాట. అంటే మోషన్ సరిగా అవ్వకపోవటం, ఎంత వేస్ట్ లోపల వెళ్తే, ఇప్పుడు డ్రైనేజ్ ట్యాంక్ లీక్ అయినా స్మెల్ తట్టుకోలేం, క్లోజ్ అయిపోయి ఉన్నా చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది. సేమ్ మన పొట్టలో కూడా అదే జరుగుతుంది. అందువల్లే మన స్టొమక్ క్లీన్ అవ్వకపోతే మనకి బాడీ అంతా టెంపరేచర్ వచ్చేసినట్టు, మౌత్ నుండి విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావటం, ఇదంతా జరుగుతుంది. ఎవ్రీ హ్యూమన్ బాడీ సర్ఫేస్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఎన్విరాన్మెంట్. మన ప్రతి శరీరము మన గాలిలో ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. ఎవ్రీ పార్ట్, ఎవ్రీ ఎన్విరాన్మెంట్, లైక్ నేను ఇందా చెప్పినట్టు నోస్, స్టొమక్, వెజైనల్ కింద నుండి, డైజెషన్, డిఫరెంట్ పార్ట్స్ నుండి. సో జెనెటికల్గా వచ్చేది కొంత, ఎన్విరాన్మెంటల్ వల్ల వచ్చేది కొంత, డైట్ అండ్ లైఫ్ స్టైల్, హార్మోన్స్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇవన్నీ మనకి మైక్రోబయోమ్ చుట్టూ ఉన్నది. సో నోస్ నుండి మ్యూకస్, యాంటీబ్యాక్టీరియల్ కెమికల్ వేస్టేజ్ ఉంటుంది, మౌత్ నుండి ఫుడ్ ద్వారా వస్తుంది, లంగ్స్ నుండి పీల్చే గాలి ద్వారా సరిగా ఊపిరితిత్తులు బ్యాడ్ని బయటికి పంపించకపోతే నెగిటివ్ ఎనర్జీ అంతా, నెగిటివ్ అన్ని టిష్యూస్లో స్టోర్ అవుతాయి. స్టొమక్ ద్వారా గ్యాస్ట్రిక్ కాంప్లికేషన్స్ వస్తాయి, కోలన్ ద్వారా డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, సెక్షువల్ ఆర్గాన్స్ వల్ల కొన్ని pH వాల్యూస్, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి, అండ్ స్కిన్ డైరెక్ట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్, సెంట్, బాడీలో బ్యాడ్ స్మెల్, గుడ్ స్మెల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోబయోమ్స్ అనేది మన బాడీలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో వేటి పని ఏంటో చూద్దాము. గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే మనకి కొన్ని గట్లో ఇమ్యూన్ సిస్టమ్, 70% ఇమ్యూన్ సిస్టమ్ గట్లో ఉంటుంది. 90% సెరటోనియన్ హార్మోన్, ఒక హ్యాపీ హార్మోన్ ఉంటుంది, అది గట్లో రిలీజ్ అవ్వాలి. గట్ ఎప్పుడైతే బాగుంటుందో మన పర్ఫార్మెన్స్, మన ప్రొడక్టివిటీ, మన ఫోకస్ అన్నీ బాగుంటాయి. సో గుడ్ బ్యాక్టీరియాస్ ప్రొడ్యూస్ అయ్యేది స్టొమక్లో ఇమ్యూన్ రెస్పాన్స్ బాగుండడానికి హెల్ప్ అవుతుంది. గుడ్ ప్యాథోజన్స్, కొన్ని విటమిన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, కొన్ని మన బాడీ ఒక న్యాచురల్ హీలింగ్ సిస్టమ్ అంటారు, న్యాచురల్గా కొన్ని బ్యాక్టీరియాస్ ప్రొడ్యూస్ అవుతాయి గుడ్ బిఫిడో బ్యాక్టీరియా వల్ల. ఈకోలై బ్యాక్టీరియా అయితే మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాము, విటమిన్ కే ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. విటమిన్ కే మేజర్గా ఎందుకు అవుతుందంటే బ్లడ్ క్లాటింగ్కి. ఇప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్లీ కిచెన్లో కానీ అక్కడ కట్ అయితే కనుక రక్తం పోతూ ఉందనుకోండి, దానికి స్టాప్ అవ్వకపోతే ఎలా ఉంటుంది, రక్తం అంతా వెళ్ళిపోతుంది కదా బయటికి, ట్యాప్ వదిలినట్టు. సో రక్తం పోకుండా ఉండాలంటే గడ్డ కట్టుకోవాలి. న్యాచురల్ హీలింగ్, న్యాచురల్ బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ ఏంటంటే వైటమిన్ కే. వైటమిన్ కే ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఈకోలై బ్యాక్టీరియా ఉండాలి. ఆ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ చుట్టూ తొందరగా క్లోజ్ చేసేయడానికి హెల్ప్ అవుతుంది. ఏదైనా చిన్న కట్ జరిగితే విటమిన్ కే సపోర్ట్, విటమిన్ కే ప్రొడ్యూస్ చేస్తుంది ఈకోలై బ్యాక్టీరియా. ఈకోలై బ్యాక్టీరియా ఎప్పుడైతే విటమిన్ కే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కట్ ఈ హీలింగ్ దగ్గర క్లోజ్ అవుతుంది. అందుకే చూడండి, మీరు డయాబెటిక్ పేషెంట్స్ ఎవరికన్నా వూండ్ అయితే తొందరగా హీల్ అవ్వదు. ఆ వూండ్ పెద్దదవుతుంది ఏమో కానీ చిన్నదవ్వదు. ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం హార్మోనల్ టాబ్లెట్స్ మీద ఉంటారు కాబట్టి న్యాచురల్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్టో బ్యాక్టీరియా. ఇది వచ్చేసి ఎస్పెషల్లీ కొన్ని విటమిన్స్, న్యూట్రియంట్స్, ఇమ్యూనిటీ మన బాడీలో కార్సినోజనస్ గా ఆపోజిట్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. కార్సినోజనస్ అంటే మళ్ళీ ఒక నెగిటివ్ బ్యాక్టీరియా అనమాట. సో వీటన్నిటికీ ఆపోజిట్ గా పనిచేస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ లో, డిఫరెంట్ ఫామ్ లో ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా మనకు చాలా అవసరం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను రీసెంట్ గా మీకు ఒక వెల్నెస్ లివింగ్ క్లాస్ సార్ చెప్పారు,
డిసీజెస్ రావటం మంచిదా చెడ్డదా అంటే ఎస్, మనకి అప్పుడప్పుడు స్నీజింగ్ తుమ్ములు ఇవి రావాలి. ఎందుకు రావాలి అంటే లోపల ఏదైనా వేస్ట్ ఉంటే అది బయటికి పంపించేస్తుంది. మన అన్నెసెసరీ వేస్ట్ వల్ల, కామన్ కోల్డ్ వల్ల కానీ కామన్ ఫీవర్ వల్ల కానీ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది మీ బాడీలో. ఇట్స్ ఎ సైన్ అనమాట. సివియర్ డ్యామేజ్ అవ్వకుండా మీరు ముందే జాగ్రత్త పడండి అని చెప్పేసి. సో మన బాడీ క్లీనింగ్ హీలింగ్ సిస్టమ్ అనేది చాలా నెసెసరీ. బాడీలో టెంపరేచర్ పెరగటం, స్నీజింగ్ అండ్ జలుబు ద్వారా తుమ్ముల ద్వారా అన్నెసెసరీ వేస్ట్ బయటికి వెళ్ళిపోవటం. అందుకే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయమంటారు. ఎందుకు మెడిటేషన్ యోగాలు చేస్తే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటే వాళ్ళు లోపల నుండి ఫీల్ అయ్యి ఇన్నర్గా బయటకి ఎక్స్హేల్ చెడునంతా బయటికి పంపించేస్తున్నారు. అండ్ క్యాంఫో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే సీజెలస్ సీకోలాయ్ అనే స్ట్రెయిన్స్ కామన్లీ హ్యూమన్ డిసీజ్లో జనరల్గా మనకి ఇన్ఫెక్షన్స్ ద్వారా ఫుడ్ ఈ మధ్య కామన్గా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అంటే ఫుడ్ పాయిజన్ అయింది, మాకు ఫుడ్ పాయిజన్ అయిందని బాగా వినపడుతుందా పిల్లల్లో పెద్దవాళ్ళలో. బయట తిని రాగానే స్కూల్స్లో తిన్నా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి తిన్నా నెక్స్ట్ డే వాళ్ళకి ఇంకా స్టొమక్ పెయిన్, వాష్రూమ్ అర్జెన్సీ బాగా పెరుగుతుంది, లూజ్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి. ఫుడ్ బ్యాక్టీరియా అయితే అసలు ఇది ఏది వాటర్ తీసుకున్నా కానీ బయటికి పంపించేస్తుంది క్యాంఫో బ్యాక్టీరియా ఎక్కువ అయితే. నెక్స్ట్ ఎంట్రోకలస్ ఫీకస్ బ్యాక్టీరియా అంటే పోస్ట్ సర్జికల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి జనరల్గా మనకి ఇండియాలో. ఎస్పెషల్లీ సర్జికల్ రూమ్స్ అంటే థియేటర్స్, నిన్న మేడం కూడా చెప్పారు ఒక డాక్టర్ గారు ట్యూస్డే. మన సర్జికల్ థియేటర్స్ అంత హైజీన్గా మెయింటైన్ చేయరు, అంత స్టెరైల్ చేయరు. చాలా ఎక్స్ట్రీమ్ హీట్లో వాటిని చాలా స్టెరైల్ చేసి చాలా ప్రొటెక్టింగ్గా ఉండాలి. ఆ రూమ్లో ఆపరేషన్ థియేటర్ కూడా ఎలా పడితే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, అంత హైజీన్గా ఉండాలి. ఎందుకంటే గాల్లో చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి. మనం చిన్న కట్ చేసి ఆపరేషన్ చేసామంటే దాంట్లో సర్జికల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అంటే పోస్ట్ సర్జికల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆ రూమ్ ద్వారా కానీ ఆ వైరస్లు ఇన్ఫెక్షన్స్ చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర హెల్దీ పీపుల్కి స్ప్రెడ్ అవుతాయి. అన్హెల్దీ వేరే ఇన్ఫెక్షన్ నుండి వేరే పేషెంట్కి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా పోస్ట్ సర్జికల్ ఇన్ఫెక్షన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ కొలెస్ట్రాల్ అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటారు వాళ్ళు. ఏంటంటే అవి ఇన్ఫెక్షన్స్ వస్తాయని ముందే యాంటీ ఇన్ఫెక్షన్ మెడికేషన్స్ పెట్టేస్తారు. అర్థమవుతుందా? అవసరం ఉన్నా లేకపోయినా. అండ్ అంటే అఫ్కోర్స్ ప్రికాషన్స్ అనమాట అవన్నీ. క్లోస్ట్రిడమ్ డెఫిషియన్సీ హార్మ్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కూడా చాలా మందికి నవేడేస్ ఏమవుతుందంటే నాకేం లేదు, చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది లైక్ వైరల్, డెంగ్యూ, మైగ్రేన్ ఇట్లా ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సివియర్ ఫీవర్స్ వస్తే కనుక యాంటీబయాటిక్స్ వాడతారు. అవి ఎన్ని రోజులు వాడతారు? వారం, 2 వారాలు, 3 వారాలు రెగ్యులర్గా డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ హాస్పిటల్స్, డిఫరెంట్ టాబ్లెట్స్ మార్చి టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే వాడతారో వాళ్ళకి బాడీలో ఏం జరుగుతుందంటే అవి ఫిల్టరేషన్ అవ్వక సైలెంట్గా లివర్ డ్యామేజ్ అయిపోతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. కిడ్నీసే ఉండేవే స్మాల్ ఫంక్షన్స్, నెఫ్రాన్స్ ఏంటి వేస్ట్ ఫ్లూయిడ్స్ని ఫిల్టర్ చేయడానికి. అగైన్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. సో ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్లో మనం ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఎక్కువ పవర్ మన బాడీలో ఉంటుందో అవి మేజర్గా ఒక్కొక్క ఆర్గాన్లో అన్నెసెసరీ డ్యామేజ్ అనేది ఫంక్షనింగ్ స్లో అయిపోతూ ఉంటుంది. న్యాచురల్ ఫంక్షనింగ్ కాకుండా మనం సగం వేస్టేజ్ని బాడీలో క్యారీ చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ప్రెగ్నెన్సీ ఉమెన్, ఎప్పుడైతే గట్ మైక్రోబ్ ఫ్లోరా చాలా హెల్దీగా ఉంటుందో, హెల్దీ బ్యాక్టీరియా ఉంటే హెల్దీ బేబీ అండ్ ఫీటల్ చాలా హెల్దీగా ఉంటుంది. వెరస్ డిస్టర్బ్డ్ మైక్రోబయం, ఈ వీళ్ళు తెలియక ప్రెగ్నెంట్లో కూడా ఏదైనా తినొచ్చు అని చెప్పేసి కాఫీస్ తాగేయటం, ఎక్కువ షుగరేటెడ్ తినేసేయటం, ఎక్కువ హై క్యాలరీ ఫుడ్. ఈవెన్ నార్మల్ పీపులే హెల్దీగా తినాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకెంత హెల్దీగా తినాలి? రిచ్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తినాల్సి పోయి వీళ్ళు ఏమైనా తినొచ్చు అనే ఫ్రీడమ్ తెలియక పాపం ఎడ్యుకేషన్ లేకుండా హై క్యాలరీ ఫుడ్, బిర్యానీస్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్ ఇవన్నీ తింటుంటే ఏమవుతుంది? ఆబ్వియస్లీ గట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది. పిల్లలకి ఎదగటానికి ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వట్లేదు. అంటే అవకాడో ఫ్రూట్, గుడ్ ఫ్యాట్, ఇట్లాంటి బ్రొకోలీ, పాలకూరలు ఇట్లా రిచ్ ఫుడ్ ఇవ్వాలి. రిచ్ ఫుడ్ అంటే రిచ్ ఇన్ వైటమిన్స్, రిచ్ నాట్ ఇన్ కాస్ట్లీ. మనం కాస్ట్లీగా అన్హెల్దీ ఫుడ్ ఇస్తారు తెలియక మీ చుట్టూ కూడా. ఓకే ఇది సిటీ కల్చర్. సరే విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రైస్ ఐటమ్స్, ఎక్కువ పిండి వంటలు, ఎక్కువ నూనెలో వేపిని తినేస్తూ ఉంటాము. సో ఇలా తిన్నా కానీ బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఫీటల్ గట్, అది న్యూట్రిషన్స్ అందకపోయి బేబీకి కూడా ఆ బ్యాడ్ బ్యాక్టీరియా మైక్రోబయం ద్వారా క్యారీ అవుతుంది. దానివల్ల డిస్టర్బ్డ్ కిడ్స్ అంటే ఏడిహెచ్ఏ ప్రాబ్లమ్స్, ఇప్పుడు నవేడేస్ చూసుకుంటే కనుక వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఆటోప్సీ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అందుకే మన స్టొమక్ని యాక్ట్స్ యాజ్ ఎ సెకండ్ బ్రెయిన్ అనమాట. మన బ్రెయిన్ చేసేది ఏం లేదు పాపం. బ్రెయిన్ ఒక 1/2 kg సాఫ్ట్ టిష్యూ, ఎలా ఆలోచిస్తే అలా వెళ్తుంది. కానీ గట్
యాక్ట్స్ లైక్ ఏ సెకండ్ బ్రెయిన్. మన స్టొమక్ లో ఉండే లార్జ్ ఇంటెస్టైన్ సెకండ్ బ్రెయిన్ లాగా ఆలోచిస్తుంది. ఎందుకంటే దీని బాడీలో ఏ బ్యాక్టీరియా ఉందో అది హ్యాపీగా ఉంటే మన బ్రెయిన్ హ్యాపీగా ఉంటుంది, అది డిస్టర్బ్గా ఉంటే మన బ్రెయిన్ డిస్టర్బ్గా ఉంటుంది. సో గట్ ఫీలింగ్స్ అంటారు. గట్ ఫీలింగ్స్ అంటే ఎనీ ఎమోషన్ అక్కర్స్ ఇన్ గట్, స్టొమక్ లోనే మనకు ఆ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు అది బ్రెయిన్ కి క్యారీ చేసేటప్పుడు ఎలా తీసుకుంటుంది. సో కమింగ్ టు అవర్ టాపిక్, సో ప్రోబయోటిక్స్ అన్నారు, మీరేమో ఏదో జనరల్ గా చెప్తున్నారు అనుకోవచ్చు. ఫస్ట్ జనరలైజేషన్ అర్థమవుతుంటే ప్రోబయోటిక్స్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ ఈట్ ప్రాపర్ రైట్ ఫుడ్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది చూద్దాము. మీకు ఫైనల్ సొల్యూషన్కి వచ్చేసాను, లాస్ట్ 10 minutes. రైట్, వాట్ హ్యాపెన్స్ వెన్ వీ డోంట్ ఈట్ రైట్, డోంట్ గెట్ ఎనఫ్ ఎక్సర్సైజెస్, కానీ టూ మచ్ ఆఫ్ లైఫ్లో స్ట్రెస్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్సర్సైజెస్ లేవు, వాటర్ లేదు, కానీ ఎక్కువ స్ట్రెస్ తీసేసుకున్నాం. మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఫెస్టివల్ చేసేసుకుంటుంది, పండగ చేసేసుకుంటుంది. ఇంకా మనం ఎప్పుడైతే ఆలోచనలు సరిగా లేవు అంటే గట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, అది మనల్ని ప్రశాంతంగా ఉండనియట్లేదు, డిస్టర్బ్ చేసేస్తూనే ఉంటుంది. ఎప్పుడు రాంగ్ టైమ్స్లో టూ మచ్ హంగ్రీ వేయటం, లేకపోతే అస్సలు ఆకలి వేయిపోవటం, టూ మచ్గా రాంగ్ ఫుడ్ తింటాం. ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటామో కొంచెం ఎక్కువ తినేస్తాం. ఏదైనా ఆలోచనలో ఉంటే మైండ్లెస్ సీటింగ్ అంటాం, ఏది కనపడితే అది తినేయటం, ఎక్కువ తినేస్తూ ఉంటాం. ఎప్పుడు జార్స్లో డబ్బాల్లో చేతులు పెట్టి తినకూడదు, ప్లేట్లో పెట్టుకొని కూర్చొని దూరంగా డబ్బా దూరంగా అందకుండా పెట్టి వచ్చి కూర్చొని తినాలి. అప్పుడు అక్కడితో ఇది చాలు అని ఆపేస్తాం. అంత కాన్షియస్గా మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు చేయం. స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏది కనపడితే అది తినేస్తాం. టూ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది, టూ మచ్గా తింటారు, లేకపోతే అస్సలు తినరు జనరల్గా పీపుల్. ఈ టూ మచ్ ఆఫ్ ఇంబ్యాలెన్సింగ్ ఎప్పుడైతే బాడీ వెళ్తుందో ఇంకా స్టార్ట్ అవుతుంది. కాసేపు తర్వాత బ్లోటింగ్, అబ్డామినల్ పెయిన్, డిస్కంఫర్ట్, అన్ప్లెజెంట్ మూమెంట్స్ అనమాట. చాలా ఇరిటేట్ అయిపోతాం, అది ఫేస్లో కనిపించేస్తుంది. ఆకలేసినా తట్టుకోలేము, ఓవర్గా తిన్నా తట్టుకోలేము. ఈ రెండింటి మధ్యలో ఏంటంటే మనం దాన్ని రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ ఇస్తాము. దాన్ని డైజెషన్ అవ్వనేమో, ప్రాసెసింగ్ అవ్వనేమో, బ్రేక్ డౌన్ అవ్వ, మెటబాలిజం, ఈ ప్రాసెస్ అంతా న్యాచురల్గా చేసుకోనీయకుండా రాంగ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఇచ్చేయడం, స్టమక్ సైజుకి మించి చేయడం, లేకపోతే 6-7 గంటలు ఖాళీగా ఉండి ఒకేసారి తినటం, ఇట్లా ఏవైతే మనం చేసే మిస్టేక్స్ ఉంటామో దానివల్ల స్టమక్ బాగా డిస్కంఫర్ట్ అవుతుంది. అండ్ ఈ తీసుకునే ఫుడ్లో ఇంకా బ్యాడ్ బ్యాక్టీరియా మనకు తెలియకుండా వెళ్ళిపోయిందంటే ఇంకా అన్ప్లెజెంట్ ఫీలింగ్స్, విపరీతమైన స్టమక్ పెయిన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్పర్ బాడీ, లోవర్ బాడీ, కింద స్టమక్, డిఫరెంట్ పెల్విక్ పెయిన్స్, డిఫరెంట్ పెయిన్స్ వచ్చేస్తుంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక చిన్న టాబ్లెట్ వేసేసుకున్నాం, ఈనో తాగేసాము, టాబ్లెట్ స్టమక్ పెయిన్కి వేసేసుకున్నాం తగ్గిపోయింది, లేకపోతే నెఫ్తాల్ స్పాస్ వేసుకున్నాం తగ్గిపోయింది, కాదు. అసలు అది ఎందుకు వచ్చిందో రూట్ కాజ్ కనుక్కోవాలి. సో మన బాడీలో విజిబుల్ ఆర్గాన్స్ ఎన్ని ఉంటాయి? ఆబ్వియస్లీ ట్రంక్ ఏరియాలో, ఇక్కడ కాలర్ బోన్ నుండి కింద డయాఫ్రమ్ వరకు మేజర్ ఆర్గాన్స్, డయాఫ్రమ్ కదా యానస్ వరకు మేజర్ ఆర్గాన్స్ ఉంటాయి, లంగ్స్, లివర్, హార్ట్, కిడ్నీ, ఇట్లా. సో ఇన్విజిబుల్ మైక్రోబయోమ్స్ ఉంటాయి, 10 మిలియన్ మైక్రోబయోమ్స్ ఉంటాయి. ఇవి కంటికి కనపడవు, ప్రతి చర్మం, ప్రతి సెల్ చుట్టూ మైక్రోబయోమ్ ఉంటుంది. ఒక కంప్లీట్ హ్యూమన్ బాడీ అవ్వాలంటే ఇన్విజిబుల్ ఆర్గాన్స్ అండ్ విజిబుల్ ఆర్గాన్స్, అంటే కనిపించేవి కనపడమే రెండు కలిపితే ఒక నార్మల్ హ్యూమన్ బాడీ ఫంక్షన్. సో ఈ నార్మల్ హ్యూమన్ బాడీ ఫంక్షన్లో ఎన్ని మైక్రోబయోమ్స్ ఉంటాయి? 10,000 డిఫరెంట్ రకాల స్పీసీస్ ఉంటాయంట మైక్రోబయోమ్స్. 100లో 1 మైక్రోబయోమ్ అయితే జనరల్గా అందరికి ప్రతి 100లో ఒకటి కామన్గా ఉంటుంది. సో 3.3 మిలియన్ నెంబర్ ఆఫ్ నాన్ రెసిడెంట్ జీన్స్ ఉంటాయి, అంటే బయట నుండి ఎలా అయినా రావచ్చు మనం వాడే వస్తువుల నుండి. అండ్ 10 times మోర్ మైక్రోబయోమ్ హ్యూమన్ డిఎన్ఏ మీద ఉంటుంది అనమాట. సో ఇట్లా చూసుకుంటే కనుక 80 to 90% ఆఫ్ హ్యూమన్స్ ఆర్ డిఫరెంట్ వన్ అనదర్. సో ఖచ్చితంగా ఒకళ్ళకి ఒకళ్ళు, ట్విన్స్కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ మైక్రోబయోమ్ ఉండదు. 90% డిసీజెస్ ఈ మైక్రోబయోమ్ వల్లే వస్తుంది. అది కూడా స్టొమక్లో ఉండే గట్ హెల్త్ మైక్రోబయోమ్ సరిగా లేనప్పుడే 90% డిసీజెస్ వస్తాయి. ఇది నేను చెప్తుంది కాదు, రీసెర్చ్ చెప్తుంది. సో హౌ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ మైక్రోబయోమ్. సో న్యూ ఎరా ఏం చెప్తుందంటే గట్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలన్నా, ఫెటిక్, హంగర్, టెన్షన్, హంగ్రీ లెవెల్స్ హెవీగా ఉన్న, లైక్ బ్లోటింగ్, కన్ఫ్యూజ్డ్, స్టిఫ్నెస్, ఇవన్నీ కూడా స్టొమక్లోనే వస్తాయి. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి, మెంటల్లీ ఫిజికల్లీ బాగుండాలి. గట్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం మైక్రోబయం గుడ్ ఫీలింగ్ ఉండాలి, మెంటల్లీ యాక్టివ్ ఉండాలి, అంటే గట్ మైక్రోబయం హెల్దీగా ఉండాలి. పాజిటివ్ మైక్రోబయం ఎక్కువ ఉంటే మన మీద మన కంట్రోల్ ఉంటుంది. దీనివల్ల గట్ మైక్రోబయం ఇట్స్ ఎ ఫర్గెటింగ్ ఆర్గాన్, దీన్ని ఎవరు పట్టించుకోరు. కానీ దీనివల్ల ముఖ్యమైన ఏంటంటే Vitamin K2 అండ్ B12 ఇలాంటి వైటమిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ కన్వర్ట్ యువర్ ఫుడ్, తీసుకో కన్వర్ట్ యువర్ డైటరీ ఫైబర్ షార్ట్ చైన్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఫ్యాటీ చైన్స్ ఉంటుందో మేజర్ మాలిక్యూల్స్ని బ్రేక్ డౌన్ చేసి
మన డైటరీ ఫైబర్ ఏదైతే పీచు పదార్థం ఇది బాడీలో ప్రాసెసింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 70% ఇమ్యూన్ సిస్టమ్ మన గట్లోనే ఉంటుంది. ప్రొటెక్షన్ బయట నుండి వచ్చే బ్యాక్టీరియాలు వైరస్లు ఏవైతే చెడ్డగా ఉంటాయో, ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుందో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సివియర్ టైప్ ఆఫ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం అంటారు కదా, జాయింట్స్ పెయిన్స్, జాయింట్స్కి అందాల్సిన కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ D3 ప్రాపర్గా ఫంక్షనింగ్ అవ్వదు ఎప్పుడైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగోలేదంటే. ఇమ్యూన్ సిస్టమ్ బాగోకపోతే ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, ఫ్రీక్వెంట్ సిక్ అవుతూ ఉంటారు. సో ఇమ్యూన్ సిస్టమ్ గట్ చాలా బాగుండటం చాలా అవసరం అనమాట. సో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరగాలన్నా మన గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అండ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇది యాక్చువల్లీ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ ఐబిఎస్ ప్రాబ్లం చాలా సివియర్గా వచ్చింది. 1980లో ఓన్లీ 2% ఉండేదండి, 2.4%. 2024కి జస్ట్ 8%. ఎప్పుడైతే మనం వెస్ట్రన్ కల్చర్ అలవాటు చేసుకొని చైనీస్ నుండి ఈ నూడిల్స్ లేకపోతే అమెరికా నుండి బ్రెడ్ ఐటమ్స్ ఎప్పుడైతే మనం అలవాటు చేసుకున్నామో, సో కాన్స్టిపేషన్ ఇక్కడ ఫైబర్ మిస్ అయింది. మన ఫారెన్ కల్చర్ ఫుడ్ ఎప్పుడైతే మనకి అంటే ఫాస్ట్ ఫుడ్స్ కానీ అదర్ కంట్రీ ఫుడ్స్ కానీ ఎప్పుడైతే మనకి చుట్టూ ఫుడ్ కౌంటర్స్ ఎక్కువైపోయినాయో, ప్రతి ఈవెన్ చిన్న విలేజెస్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఎప్పుడైతే అన్ని ప్రాపర్గా వస్తున్నాయో అప్పుడు 20% పాపులేషన్కి మీకు ఈ అబ్డామినల్ పెయిన్స్ కానీ, బ్లోటింగ్ కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఫ్రీక్వెంట్ మోషన్కి డయేరియా లాగా వెళ్ళిపోవటం ఆర్ సివియర్ కాన్స్టిపేషన్ ఇవన్నీ రెగ్యులర్గా వస్తాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్టొమక్ డిస్టర్బ్ అయిందంటే మీకు మిగతా ఆర్గాన్స్ కూడా ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంది. అంతే కదా, స్టొమక్లో బాగుంటేనే మిగతా ఆర్గాన్స్కి అన్ని సప్లై జరుగుతుంది. న్యూట్రియంట్స్ కానీ, వాటర్ కానీ, ఆక్సిజన్ కానీ, బ్లడ్ సప్లై కానీ, బ్రెయిన్కి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా మొత్తం గట్లోనే జరుగుతుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ మైక్రోబయోమ్ ఇన్ఫ్లుయెన్స్ మెంటల్ హెల్త్. ఆబ్వియస్లీ మనం మెంటల్లీ ఫిట్ ఉండాలి, ఆలోచనలు బాగుండాలి, మన వర్క్ ప్రొడక్టివిటీ ఉండాలంటే స్టొమక్ బాగుండాలి, స్కిన్ బాగుండాలంటే స్టొమక్ బాగుండాలి, డైజెషన్ ఫుడ్ తీసుకునే ఫుడ్ ప్రాపర్గా డైజెషన్ అవ్వాలంటే స్టొమక్ బాగుండాలి, విష పదార్థాలు బయట నుండి వచ్చే టాక్సిన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే స్టొమక్ హెల్దీ బ్యాక్టీరియా ఉండాలి, ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలంటే హెల్దీగా ఉండాలి. సో ఈ 5 మైక్రోబయోమ్ ఫంక్షన్స్ ఆఫ్ మైక్రోబయోమ్ మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా వల్ల జరిగే ఫంక్షన్స్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ గుడ్ బ్యాక్టీరియా మనకు అందుతుందో లేదో ఇవాళ చూద్దాము. ఒక షార్ట్ స్టోరీ. మన బాడీలో ఆర్గాన్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటే ఏం జరుగుతుందంటే, బ్రెయిన్ చెప్తుందంట నేను చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్, నా వల్లే మీ బాడీ అంతా కంట్రోల్లో ఉంటుంది. సో ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఐ కంట్రోల్ ఎవ్రీథింగ్, నేను మీ ఆలోచన విధానాన్ని మొత్తాన్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను అని. కానీ హార్ట్ ఒక నవ్వు నవ్వి లేదు, నేను ముఖ్యమైన ఆర్గాన్ని, నేను ఒక్క సెకండ్ కొట్టుకోపోయినా, నేను బ్రీతింగ్ ఆపేసినా, నేను లబ్డబ్ పంపింగ్ ఆగిపోయినా అన్ని ఆర్గాన్స్ డెడ్ అయిపోతాయి కదా, సో నేను ఐ కెన్ కంట్రోల్ ఆల్ మై బాడీ అని చెప్పేసి అనుకుంటుంది. కానీ లివర్ ఏం చెప్తుందంటే, లివర్ ఒకసారి నవ్వి లేదు ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ నేను తీసుకున్న ఫుడ్ని మెటబాలిజం, ఎక్స్క్రీషన్, డీటాక్సేషన్. అంటే మెటబాలిజం అంటే తీసుకున్న ఫుడ్ని డివైడ్ చేయాలి కదా, ప్రోటీన్, కార్బ్స్, వైటమిన్స్, మినరల్స్, గ్లూకోజ్, గ్లైకోజన్ ఇట్లా అన్ని డివైడ్ చేయాలి. అండ్ అన్నెసెసరీ వేస్ట్ని, ఫుడ్ వేస్ట్ని, లిక్విడ్ వేస్ట్ని ఎక్స్క్రీషన్ చేయాలి అండ్ డీటాక్స్ చేయాలి, ఫిల్టర్ చేయాలి. మళ్ళీ మన లివర్ని ఫిల్టర్, దానికి సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అంటారు. సెల్ఫ్ ఫిల్టరేషన్ అంటే లివర్ చాలా మల్టిపుల్ పనులు చేస్తుంది. కానీ ఫైనల్లీ గట్ నవ్వి మీరందరూ బాగుండాలంటే ఫస్ట్ నేను తినాలి, తిన్నది అబ్జార్బ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి, ఎక్స్క్రీట్ చేయాలి, హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలి, రీఅబ్జార్బ్ చేసుకోవాలి. సో ఆహాహా నేను ఒక్కసారి షట్ డౌన్ అయితే మిగతా ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. మీరు చూడండి, ఎవరన్నా లాస్ట్ స్టేజ్లో ఉండే బెడ్ రిడన్ 70-80 పేషెంట్స్ ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు బెడ్ రిడన్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా హార్ట్ ఆగిపోదు, డైరెక్ట్గా బ్రెయిన్ ఆగిపోదు, అన్నీ పనిచేస్తాయి కానీ ఫుడ్ ఇంటేక్ ఆగిపోతుంది, ఎక్స్క్రీట్ అయిపోతుంది. 2-3 రోజులు వాష్రూమ్కి వెళ్ళకపోవటం, వాళ్ళు ఇంటేక్ ఎప్పుడైతే అయిపోతుందో యూరినేట్ అండ్ మోషన్ ఆగిపోతుంది. సో స్కిన్ పడిపోతుంది, బాడీలో స్పర్శ రాదు, సో వైటాలిటీ స్లోగా పడిపోతాయి, డైరెక్ట్గా బ్రెయిన్ హార్ట్ ఆగిపోదు. కొంతమందికి అలా జరుగుతుంది, సడన్ స్ట్రోక్స్, సడన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే. ఎవరికైతే కొంతమంది యాక్టివ్గా తిరిగిన పర్సన్ సడన్గా ఫుడ్ అనేది ఆగిపోతే కనుక ఇంటేక్ ఫుడ్ ఇంటేక్ ఆగిపోతే మిగతా ఆర్గాన్స్ అన్ని 1 by 1 ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో సీరియస్లీ గట్ ఈస్ ద మేజర్ ఆర్గాన్. ఇదే కాకుండా మనం సరైన ఫుడ్ తినలేదు, ఏదైనా పార్టీకి వెళ్ళాము, ఏదైనా ప్రెజెంటేషన్కి వెళ్ళాలి, సో మైండ్ ఫ్రెష్గా ఉండాలి, బాడీ యాక్టివ్గా ఉండాలంటే ముందు స్టొమక్ బాగుండాలి. స్టొమక్ డిస్టర్బ్ చేసిందా మన ఫేస్లో తెలిసిపోతుంది, అక్కడ మనం కాసేపు కూడా ఉండలేము, ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ వాష్రూమ్ ఎత్తుక్కుంటూ ఉంటాము. సో గట్లో ఉండే బ్యాక్టీరియాస్ బట్టే మన బ్రెయిన్ ఆలోచనలు ఫంక్షనింగ్ అవుతాయి. కాబట్టి గట్ యాక్ట్స్ యాజ్ సెకండ్ బ్రెయిన్. ఎస్, మన బాడీలో ఇది ఫస్ట్ పెట్టాల్సిన స్లైడ్. డైజెషన్, అబ్జార్ప్షన్, ఎక్స్క్రీషన్
చేస్తుంది. సో మాక్సిమం అబ్జార్ప్షన్ మైక్రోబయం ఉంటేనే, హెల్దీ మైక్రోబయం, పాజిటివ్ మైక్రోబయం ఉంటేనే న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. సో మనం ఇప్పుడు వాట్ వి ఈట్ కాదు, వాట్ వి అబ్జర్వ్, మన బాడీ, మనం ఏం తిన్నాము, ఎలా ఉన్నామని కాదు, మన బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మన బాడీ. సో ప్రోబయాటిక్స్, ఇట్స్ లైవ్ బ్యాక్టీరియా అనమాట. ప్రీబయోటిక్స్ నిన్న మనం ఆల్రెడీ మహాగారు చాలా క్లియర్గా చెప్పారు ప్రీబయోటిక్స్ యొక్క ఇంపార్టెన్స్. సో ఫైబర్ రిచ్ ప్రోడక్ట్స్ అన్ని ప్రీబయోటిక్స్ అంటారు. ఫైబర్ ఎందులో ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఎట్లా ఆనియన్, గార్లిక్, అన్ని రకాల మన హోమ్ లో దొరికే ఫుడ్ అన్నిట్లో కూడా కొంత ఫైబర్ అనేది దొరుకుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్. ప్రీబయోటిక్. సో మన ప్రోబయోటిక్ ఏం చేస్తుంది, ప్రోబయోటిక్ ఇస్ ఎ ఫుడ్ ఫర్ ద ప్రీబయోటిక్. ప్రీ అంటే ఫైబర్, ఓకే. ఈ ప్రో డైరెక్ట్గా పనిచేయదు కదా, డైరెక్ట్గా ఇది వెళ్ళి దానిపైన చేయదు. మనం ఒక 1 గ్రామ్ ప్రోబయోటిక్ పౌడర్ ఇస్తుంటే మన ఫుడ్లో ప్రీబయోటిక్ని ఎత్తుక్కొని దాంతో మీట్ అయ్యి అది ఫిల్టర్ చేస్తుంది. సో ప్రోబయోటిక్ ఏ లైవ్ ఆర్గానిజం. ప్రీబయోటిక్ ఈజ్ ఎ ఫుడ్లో నుండి వచ్చేది. డ్యూ టు టెంపరేచర్ ఎసిడిటీ చచ్చిపోతుంది. అంటే మనం రెగ్యులర్గా అనుకుంటాం నేను పుల్లటి పెరుగు తిన్నాను, లేకపోతే పుల్లటి అట్టు తిన్నాను, ఇంట్లో ప్రోబయోటిక్స్ నాకు దొరికేస్తుంది అని చాలా మంది అపోహపడతారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టొమక్లో ఉన్న యాసిడ్స్కి ఆ ప్రోబయోటిక్ చనిపోతుంది. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ దాకా ఆ ప్రోబయోటిక్ వెళ్ళదు. ఇది ఇది వాస్తవం అన్నాడు, ఫ్యాక్ట్స్. యూజ్డ్ అప్ టు స్టొమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, చూడండి. అండ్ నెక్స్ట్ రీచెస్ టు హైడ్ అండ్ గట్. సో నాన్ ఇన్ఫెక్టెడ్ టెంపరేచర్లో ఎసిడిటీ టెంపరేచర్ ఎఫెక్ట్ అవ్వకుండా మన ఫుడ్లో దొరికే లైవ్ ఆర్గానిజం ఏదైతే ప్రీబయోటిక్ ఉంటుందో, ఈ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ మీట్ అయ్యి మనం కనిపించని అంటే కార్నర్స్లో బిట్ ఆఫ్ ద బిట్లో కూడా వెళ్ళి పనిచేస్తుంది. డాక్యుమెంటెడ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఏంటంటే ట్రూ ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల మెంటల్ హెల్త్ బాగుంటుంది, కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుంటుంది, డైజెషన్ హెల్త్ బాగుంటుంది, ఇమ్యూన్, రెస్పిరేటరీ, స్కిన్, వెజైనల్ హెల్త్, ఇన్ఫాంట్స్ కూడా బాగుంటారు ప్రెగ్నెన్సీలో. సో ఇట్లా ఉంటుంది ప్రోబయోటిక్ అనేది ప్రీబయోటిక్ ఫుడ్. సో ఈ రెండు కలిస్తే అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో డూ యువర్ చెక్ లిస్ట్. కాన్స్టిపేషన్ అండ్ డయేరియా మీకు ఫ్రీక్వెంట్గా ఉంటుందా లేదా, లేదు అంటే యువర్ గుడ్. పూర్ కాన్సన్ట్రేషన్ అండ్ బ్యాడ్ బ్రీత్, ఫోకస్ చేయలేకపోతున్నాం, డల్గా ఉన్నాం, యాక్టివ్గా లేదు అంటే కనుక స్టొమక్ బాగాలేదు. యాసిడ్ రిఫ్లెక్షన్స్ అండ్ గట్ డిజార్డర్స్, అలర్జీస్ అండ్ ఫుడ్ సెన్సిటివిటీస్ ఉన్నాయి, గట్ బాగాలేదు. డిఫికల్టీ టు మేనేజ్ యువర్ వెయిట్, మీరు బరువు తగ్గట్లేదు. ఇప్పుడు అందరికి వచ్చే ప్రాబ్లం లాస్ట్ది, మేము అబ్బా ఫుల్ న్యూట్రిషన్ తీసుకున్నాం, 2 పూట్ల షేక్ తీసుకుంటున్నాం, బోల్డ్ అండ్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, టైం టు టైం తింటున్నాం, హెల్దీగా తింటున్నాం. వాట్ అబౌట్ మీ గట్ బ్యాక్టీరియా? మీ గట్ బ్యాక్టీరియా మాకు తెలియదు కదా, ఎంత గుడ్ బ్యాక్టీరియా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది. సో గట్ బ్యాక్టీరియా బాగుంటే, అందుకే ఆల్వేస్ యాడ్ ప్రోబయోటిక్స్ ఇన్ యువర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఆర్ ఫర్ యువర్ హెల్దీ లివింగ్. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ప్రోబయోటిక్స్ అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అది చక్కగా 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి ఫిజికల్లీ, మెంటల్లీ బాగుంటాను. లాంగ్ టర్మ్స్ మెడికేషన్స్ అండ్ యాంటీబయోటిక్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ప్రోబయోటిక్స్ కావాలి, ఇంబ్యాలెన్స్ డైట్ తీసుకునే వాళ్ళకి ప్రోబయోటిక్స్ కావాలి. డైజెస్టివ్ సిస్టమ్ ఎన్నిసార్లు రిపీట్ అయినా మీకు ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, న్యూట్రిషన్స్ అబ్జర్వ్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుండి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇమ్యూనిటీ రోల్ బాగా ప్లే చేస్తుంది, డైజెషన్ ఫ్రీగా ఉంటుంది. హెల్దీ గట్కి ఎవ్రీ ఐడియల్ వెయిట్ ఉన్న వాళ్ళకి 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ కావాలి. ఎక్సెస్ వెయిట్ కాదు, ఐడియల్ వెయిట్ ఉన్న వాళ్ళు అంటే 60 కిలోలు ఎత్తుకు దగ్గర బరువు ఉన్న వాళ్ళకి 25 గ్రాములు కావాలి. ఎక్కువ బరువు ఉంటే 35, 45 కూడా అవసరం అవుతుంది. ఈట్ ఫుడ్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉండే ఫుడ్ తీసుకోవాలి. కీప్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సో మనకి హెల్దీ డైజెషన్ కావాలంటే నిన్న మనం నేర్చుకున్నట్లు ఏదైతే ఫైబర్ ఏదైతే ఉందో ప్రీబయోటిక్స్, అలోవెరా లిక్విడ్ ప్రీబయోటిక్స్తో పాటు గుడ్ బ్యాక్టీరియా, గట్ హెల్త్ బాగుండడానికి ప్రోబయోటిక్స్, ఈ రెండు కలిస్తేనే హెల్దీగా ఉంటాము. సో హౌ డస్ ఇట్ సింప్లీ వర్క్స్? ఇది మన బాడీలో ఇది బ్యాసిల్లస్ జెండన బీసీ అనే స్ట్రెయిన్ ఉంటుంది. ఇది 25 యూనివర్సిటీస్ ఓకే చేసి ఎటువంటి టెంపరేచర్స్లో డ్యామేజ్ అవ్వకుండా మనకి అంటే హాట్ అండ్ కోర్, జనరల్ కిందాక ఏమనుకున్నాం ప్రోబయోటిక్ వేడి టెంపరేచర్లో చనిపోతుంది అని చెప్పేసి, కానీ ఇది ఏ టెంపరేచర్లో ఉన్నా సర్వైవ్ అయ్యేలాగా 20 కోట్ల 20 lakhs బిలియన్ అంటే 2 బిలియన్ బ్యాక్టీరియాస్ మన ప్రోబయోటిక్స్లో ఉంది. ఆల్ ప్రోబయోటిక్స్ సేమ్ రిజల్ట్ ఇవ్వవు, మంది 70% సర్వైవల్ రేట్ ఉంటుంది. నేను చెప్పిన చూసారా, 25 యూనివర్సిటీస్ పబ్లిష్ చేశారు దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రెయిన్ అని చెప్పేసి. అసలు చూడండి, ఇంత గ్రాము పౌడర్లో 20 లక్షల బ్యాక్టీరియాలు అంటే అసలు ఎంత ఎంత సన్నగా ఉంటాయి, అసలు కంటికి కూడా కనిపించలేనంత అన్ని లక్షల బ్యాక్టీరియా, 2 బిలియన్ బ్యాక్టీరియాస్ మన బాడీలోకి పంపిస్తున్నాము. సో ఎట్లాంటి టెంపరేచర్లో అయినా అది బెనిఫిషియరీ అవుతుంది. చూసారా, ఎక్స్ట్రీమ్ హాట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ ఐస్, దాన్ని ఎలాంటి ప్రెషర్లో కూడా, ఎలాంటి ట్రావెల్లో కూడా అతనికి ఒక ప్రొటెక్షన్ ఉంది. ఆ స్ట్రెయిన్ పాడైపోకుండా మళ్ళీ అవసరమైనప్పుడు పనిచేసేలాగా తయారు చేశారు. సింప్లీ ఇట్ ఫిల్స్ ఆల్ యువర్ డైలీ రొటీన్. మనం ఏ ఫుడ్లో అయినా దీంట్లో ఎటువంటి కలర్స్, షుగర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఎటువంటి కెమికల్స్, ఎటువంటి స్వీట్నర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయట మీకు దొరికే 100 రూపాయల బ్యాక్టీరియాలు అయితే ఇంత క్వాలిటీ ఉంటాయేమో తెలియదు, కానీ అవి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
అండ్ బయట ఇచ్చే బ్యాక్టీరియల్ ప్రోబయాటిక్స్కి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినొద్దని చెప్తారు, ఎందుకంటే మోషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అది వేసుకుంటే. సో మనకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు, ఇది న్యాచురల్గా ఫుడ్ సోర్స్ కాబట్టి. ఇనిషియల్గా ఇది 2 బిలియన్ బ్యాక్టీరియా 1 బిలియన్ ఉండేది. ఆఫ్టర్ కోవిడ్ మనకి రిక్వైర్మెంట్ పెరిగింది కాబట్టి 2 బిలియన్ యాక్టివ్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్ కల్చర్ కింద తయారు చేశారు. 70% సర్వైవల్ రేట్ అండ్ జస్ట్ 4 kcal, వేగాను, గ్లూటెన్ ఫ్రీ, గమ్ ఉండదు, ఏ కమ్ టెంపరేచర్లో తీసుకోవచ్చు. ఎవరెవరికి కావాలంటే హెల్దీగా ఉండాలి, వర్కౌట్ చేయాలి, మన ప్రొఫెషనల్స్లో బాగుండాలి, చిన్న వయసు లేదు పెద్ద వయసు లేదు, స్కిన్ బాగుండాలి, బయట ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళకి అందరికీ కూడా అవసరం. ఇది మన న్యూట్రిషన్ షేక్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఫైబర్ ఫుల్ షేక్ అంటే ఎక్స్ట్రాగా ఫైబర్ ఫ్రూట్స్ వేసుకొని మనం చేసుకునే దాంట్లో కూడా 1 స్కూప్ ఆఫ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సింప్లీ ప్రోబయాటిక్ హ్యాపీగా మన షేక్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 5 టిప్స్ ఫర్ ద డైజెస్టివ్ హెల్త్. గెట్ ఎనఫ్ ఫైబర్, పీచు పదార్థం మంచిగా తినండి, గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ తినండి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయండి, లాంగ్ వితౌట్ ఈటింగ్, డోంట్ గో లాంగ్ అంటే మోర్ దాన్ 3 to 4 hours మించి ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు భోజనానికి. మీల్ టు మీల్ లాంగ్ గ్యాప్ ఇవ్వద్దు, ఎందుకంటే నెక్స్ట్ తీసుకునే ఫుడ్ స్పైక్ అవుతుంది, షుగర్ స్పైక్ అవుతుంది కాబట్టి. అండ్ టేక్ యువర్ టైమ్ మేకింగ్ డైటరీ చేంజెస్, స్లోగా స్టెప్ బై స్టెప్ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ ప్రోటీన్స్ యాడ్ చేసుకుంటూ హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ వీటన్నిటితో పాటు మీరు ఖచ్చితంగా డీటాక్స్ డ్రింక్, ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్, ప్రోబయాటిక్ అండ్ అలోవెరా యాజ్ అ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చు. ఫైబర్ మీ మార్నింగ్ షేక్లో యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పొద్దున్నే మీ ప్రోబయాటిక్ మిస్ అయినా కానీ మీ షేక్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకొక టిప్ చెప్పమంటారా, మీ అందరికి యూస్ఫుల్ అయ్యే టిప్? సారీ, ఐ హోప్ ఐ డెంట్ టేక్ ఎక్స్ట్రా టైం. మీరు ఇంట్లో రోజు పెరుగు తోడేసుకుంటే కనుక, అందరూ చేసుకోరు, దాంట్లో కూడా ఒక ప్యాకెట్ వేసుకోండి. సో దట్ ఎంటైర్ ఫ్యామిలీకి అది మల్టిపుల్ అవుతుంది ఆ కల్చర్. 2 బిలియన్ బ్యాక్టీరియా చక్కగా మనం తీసుకునే మధ్యాహ్నం లంచ్లో కూడా ప్రోబయాటిక్ అందుతుంది. ఓకేనా? మీకు కొంచెం అనీజీగా అనిపించిన, కొంచెం బయటకు వెళ్తాము, బయట వాటర్ తాగానే థ్రోట్ ఇన్ఫెక్షన్ అనిపిస్తుందా, కట్ చేసి నోట్లో వేసుకోవచ్చు. 5 నిమిషాల్లో మీ బ్యాడ్ బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. అసలు అలాని ఇవి మెడిసిన్స్ కాదు, బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇస్తున్నాం కాబట్టి చెడు బ్యాక్టీరియాని తొందరగా మనం కరెక్ట్ చేసుకోవడానికి, ఆటో కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా, ఖచ్చితంగా ప్రోబయాటిక్ యాడ్ చేయండి. దాని మీద 5 years అండ్ అబౌవ్ ఉంటుంది. వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, తొందరగా బ్యాక్టీరియాలకి అట్రాక్ట్ అవుతారు, తొందరగా సీజనల్ చేంజెస్ వల్ల సిక్ అవుతాం అనుకుంటాం, కానీ వాళ్ళ బ్యాక్టీరియా సరిగా లేకపోవడం వల్ల మనం ఈ బ్యాక్టీరియాస్ ఇస్తే వాళ్ళు ఎమ్మటే బయట, ఎందుకంటే స్కూల్స్కి వెళ్తాము, వాళ్ళు చాలా అన్హైజీన్గా ఉంటారు, పిల్లలు అన్ని షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి బ్యాక్టీరియాలు తొందరగా అటాక్ అవుతాయి. మనం ఖచ్చితంగా పొద్దున్నే చక్కగా ప్రోబయాటిక్ యాడ్ చేసి వాళ్ళకి దేంట్లో అయినా, వాళ్ళు ఏది తింటే అది, పాలల్లో అయినా దేంట్లో అయినా ఎనీ టెంపరేచర్లో ఇవ్వచ్చు అని ఉంది. సో ప్రోబయాటిక్ అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఫస్ట్ హెల్దీగా ఉండాలంటే న్యూట్రిషన్ కావాలి. న్యూట్రిషన్ కన్నా ముందు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉంటేనే న్యూట్రిషన్ అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్